వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొత్తులపై స్పందించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదని వెల్లడి. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో బస్తీ దవాఖానాలు ప్రారంభం. సర్కార్ దవాఖానకు ప్రజలు క్యూ కడుతున్నారన్న మంత్రి తలసాని. పాల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తిరుపతిలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎంపీ గురుమూర్తి. ఇక డీటెయిల్స్ చూస్తే పొత్తులపై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల స్పందించారు. అంతేకాదు తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాలనుకుంటున్నట్లుగా వచ్చిన కథనాలను ఆమె కొట్టిపారేశారు. తమది పేదలు నిరుద్యోగుల కోసం పోరాడే పార్టీ అన్నారు. తాము ఎవరితోనూ పొత్తులు పెట్టుకుని ఆలోచన చేయడం లేదన్నారు. విలీనం గురించి మాట్లాడుతూ విలీనమే చేయాలనుకుంటే తాను పార్టీని ఎందుకు పెడతానని, పార్టీ పెట్టి 2 ఏళ్లుగా ఎందుకు కష్టపడుతున్నానని, పాదయాత్ర ఎందుకు చేస్తున్నానని ప్రశ్నించారు. తాను చేరతానంటే వద్దనే పార్టీ ఉన్నదా? అప్పుడే ఏ పార్టీలో చేరని తాను ఇప్పుడు విలీనం ఎందుకు చేస్తానని ప్రశ్నించారు. తన తండ్రి వైఎస్ పేరు మీద పార్టీ పెట్టి నిజాయితీగా పాదయాత్ర చేశానని చెప్పారు. ఒత్తిళ్లకు లొంగకుండా, బెదిరింపులకు లొంగకుండా లోకల్ ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడానని చెప్పారు. ఈ రోజు షర్మిల అంటే తెలియని వారు తెలంగాణలో లేరన్నారు. కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఇందులో కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఒక అష్యూరెన్స్ ఇస్తున్నట్టు మేమే కేసీఆర్ తరపున ఒక అఫిడవిట్ తయారు చేశాం. ఈ డిక్లరేషన్ని కేసీఆర్కు పంపుతున్నాం. అయ్యా కేసీఆర్ సారు, మీరు మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారన్న విషయము ఇంకా గుర్తుందో లేదో, లేక మీ బందిపోట్ల రాష్ట్ర సమితికి మీరు దేశాల బడి దేశ రాజకీయాలు చేసుకుంటున్నారు. దయచేసి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీరు అష్యూరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. దయచేసి కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ ని చదువుకొని సంతకం పెట్టాలని తెలంగాణ బిడ్డల పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈ అఫిడవిట్ లో రాసిన అంశాలు టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకు ఇక ముందు కాబోదని మేము అన్ని చర్యలు తీసుకున్నాం. ఏ థెఫ్ట్ కు గానీ, ఏ మాల్ ప్రాక్టీస్ కు గానీ, ఏ హ్యాకింగ్ కు గానీ, ఏ ఇర్రెగ్యులారిటీ అయినా మేము డిటెక్ట్ చేయగలము. ఫుల్ ప్రూఫ్ పద్ధతిలో టీఎస్పీఎస్సీకి సంబంధించిన ఎగ్జామినేషన్ ను కండక్ట్ చేసే బాధ్యత కేసీఆర్ గారు తీసుకుంటున్నట్టుగా ఈ అఫిడవిట్. ఇంటికో ఉద్యోగం అని చెప్పిన వాడు కేసీఆర్ గారు, ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన వాడు కేసీఆర్ గారు. ఇదే కేసీఆర్ గారు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి అని బిస్వాల్ కమిటీ అంటే ఆ కమిటీని వేసింది కూడా ఇదే కేసీఆర్ గారు. మరి మీరేసిన కమిటీ రికమెండేషన్ ప్రకారము 191,000 ఉద్యోగాలకు సంబంధించి ఆ ప్రక్రియను నేను వెంటనే మొదలు పెడతాను అని కూడా కేసీఆర్ గారు ఈ అఫిడవిట్ లో ఒప్పుకుంటున్నట్లు కూడా రాశారు. టీఎస్పీఎస్సీకి సంబంధించిన పేపర్ లీకులు ప్రభుత్వ వైఫల్యమని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు క్షమాపణ చెప్తున్నట్టు కూడా ఈ అఫిడవిట్ లో పేర్కొన్నాం. ఈ అన్ని అంశాలను కేసీఆర్ గారు డిక్లేర్ చేస్తున్నట్టుగా కేసీఆర్ గారి తరపున ఈ అఫిడవిట్ తయారు చేశాం. ఎందుకంటే కేసీఆర్ గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇంతవరకు కూడా నోరు విప్పలేదు. ఈ పేపర్లు లీక్ అయిన విషయంలో నోరు విప్పలేదు. మళ్ళీ ఎగ్జామినేషన్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈసారైనా కూడా పేపర్లు లీక్ కావు అని కేసీఆర్ గారు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్న గ్యారంటీ ఇది. ఈ అఫిడవిట్ కేసీఆర్ గారికి పంపించండి. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా బస్తీ దవాఖానాలలో సేవలు అందిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పేదల కోసం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాల్లో అన్ని సదుపాయాలు అందిస్తున్నట్లు రాష్ట్ర పశు సంవర్ధక తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని గన్ఫౌండరీ డివిజన్లో గల నేతాజీ కమ్యూనిటీ హాల్లో, జాంబాగ్ డివిజన్లోని సుబాన్పురా కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్లతో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఒకప్పుడు సర్కార్ దవాఖానాకు పోవాలంటే ప్రజలు భయపడేవారని, కానీ ఇప్పుడు సర్కార్ దవాఖానకు ప్రజలు క్యూ కడుతున్నారన్నారు.
भाई इस तरफ पीछे आ जाओ ना ना వీక్లీ వన్స్ సైలెంట్ మీ వాళ్ళు ఏంటంటే అంగన్వాడీ వాళ్ళ తీసుకుంటా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం భీమ్గల్, బడా భీమ్గల్, చెంగల్, ముచ్కూర్, బాబాపూర్, గొన్గప్పల గ్రామాల నుండి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సుమారు 200 మంది యువకులు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువ కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ కేసీఆర్, కేటీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరిన యువతకు స్వాగతమని అన్నారు. యువత ఆలోచనలో మార్పు మొదలైందని, బీజేపీ వైఖరి వల్లే దేశ సమగ్రతకే పెనుముప్పు ఉందన్నారు. ప్రజల మధ్య వైషమ్యాలు, యువతలో భావోద్వేగాలు రెచ్చగొట్టే నీచ రాజకీయాలకు స్వస్తి పలకాలని సూచించారు. గంగ జాతర సందర్భంగా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. అనంత వీధిలోని పూర్వపు తిరుమల ముఖ ద్వారానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సారెతో భక్తి చైతన్య యాత్ర ప్రారంభమైంది. వందలాది మంది భక్తులు విచిత్ర వేషధారణలలో గంగమ్మ శోభాయాత్ర ఊరేగింపులో పాల్గొన్నారు. అనంత వీధి నుంచి గంగమ్మ శోభాయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి పుష్పట్టు వేషధారణలో ఎమ్మెల్యేతో పాటు ఊరేగింపులో పాల్గొన్నారు. చెప్పినా అది ఏం గిరిన సోలాలు లేదంటే మా
ఏమ్మా నేను ఫోన్ చేయమంటే అక్కడ పోయి ఫోన్ చేయనంట, నేనేం చేయమంటే ఇంటికి తీసుకొచ్చి పెట్టాలి పోయినమ్మా. ఏదో నువ్వు అవన్నీ మాట్లాడతావు, ఆయన పని చేస్తుంటే పని ఆపాలి నేను. పెళ్ళికన్నా ఆపేపన్నాం కదా. వచ్చేస్తా అయిపోతుంది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాలలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య ఆధ్వర్యంలో చీరాల మండలం జాంద్రపేట హైస్కూల్ నుండి చీరాల పట్టణంలో ఉన్న ప్రగాఢ కోటయ్య విగ్రహం వరకు సంఘీభావంగా పాదయాత్రను నిర్వహించారు. ఈ సంఘీభావ పాదయాత్రలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నాతాని ఉమామహేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు గజవల్లి శ్రీనివాసరావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ఇన్ఛార్జి ఎంఎం కొండయ్య మాట్లాడుతూ నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని తెలిపారు. ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17న టీడీపీ అధినేత చంద్రబాబు పెందుర్తిలో పర్యటించనున్నారు. పర్యటన సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై పెందుర్తిలో టీడీపీ నేతలు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి టీడీపీ నేత కళా వెంకట్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమ పథకాల పేరుతో వైసీపీ దోచుకుంటుందని ఆరోపించారు. బ్రిటిష్ కాలం నాటి జీవోలను తెచ్చి వేధిస్తున్నారని, టీడీపీ నేతలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ 4 సంవత్సరాలలో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం వలన రాష్ట్రం 40 సంవత్సరాలు వెనక్కి వెళ్లిందని విమర్శించారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఇదేం కర్మ రాష్ట్రానికి ఈ ప్రోగ్రామ్స్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ట్రిప్ లో కూడా 3 డెస్టినేషన్స్ పెట్టుకుంటూ ప్రజల దగ్గరికి వస్తున్నారు. రేపు 17వ తేదీన పెందుర్తి నియోజకవర్గంలో మరి సాయంకాలం బహిరంగ సభ జరుగుతుంది. ఈ కూడల్లో బహిరంగ సభ చేసి ఈ ప్రాంతంలో ఉండేటటువంటి సమస్యలు, ఈ ప్రాంతంలో ఉండేటటువంటి జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో, మైనింగ్ కానీ, ఇసుక కానీ, అదేవిధంగా వైన్ కానీ దాచుకో అనే పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేసేటటువంటి దురాగతాలు కూడా ఉన్నాయి. హరిజన గిరిజన బలహీన బడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆస్తులను కూడా
ఈ విశాఖపట్నం ఏరియాలో ఏ విధంగా దాచుకున్నారో మనం చూసాం. మీకందరికి కూడా ప్రత్యేకంగా మేము చెప్పనక్కర్లేదు, మీకందరికీ తెలిసినటువంటి విషయమే. వీటన్నిటిని కూడా ప్రజల ముందు, ప్రజల మధ్యలో తెలుసుకొని ప్రభుత్వాన్ని నిలేసి ఈ రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా కుంటుపడింది, అదేవిధంగా సంక్షేమం పేరుతో ఇన్ని మోసాలు చేస్తున్నారు అనేటటువంటిది కూడా ఒక డిస్కషన్ రావాలి. వస్తున్నటువంటి డిస్కషన్కి తెలుసుకుని ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల్లో ఈ సమస్యలు ఉన్నాయి, పేదల్లో ఈ బాధలు ఉన్నాయి, వీటిని మీరు పరిష్కరించండి అనే విధంగా ప్రజలతో మమేకమై చేస్తుండే కార్యక్రమాలకు జీవో 1 తెచ్చారు. జీవో నెంబర్ 1 తెచ్చినప్పుడు మరి మీరందరూ చూశారు, అది 1861. అంటే ఇప్పటికి 200 సంవత్సరాల పైన అయిపోయింది. బ్రిటిష్ వాడు ఉండేటప్పుడు మన ఇండియన్స్ మన స్వాతంత్రం కావాలని చెప్పి మీటింగ్లు పెట్టుకుంటామేమో. అలా కాదు, ఇతని దగ్గర ఉన్నటువంటి అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, ఎంపీలు కానీ ఇతరులాగా అవినీతి నేర్పడమే కాకుండా నీతి నిజాయితీలకు ముద్దుబిడ్డగా 3 సార్లు ముఖ్యమంత్రి, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి సాక్షాత్తు వీళ్ళ తండ్రి రాజశేఖర రెడ్డి 12 ఎంక్వైరీ కమిషన్లు అయితే ఏ ఒక్క ఎంక్వైరీ కమిషన్లో కూడా ఈయన అవినీతికి పాల్పడ్డాడని ఒక్క ఎంక్వైరీ కూడా తేల్చలేకపోయింది. మిస్టర్ క్లీన్ ఎవరే అండి ఈ రాష్ట్రంలో? చంద్రబాబు నాయుడు గారు. అలాగే లోకేష్ బాబు వీళ్ళిద్దరు పదవులు చేస్తే కొండంతా ఎలుకలు పడతా ఉంటారు చూసారా? అలాగే ఈ 4 సంవత్సరాలు ప్రతి ఓవర్ని లోపడేయడం. మీరు చంద్రబాబు గారి పేరు చెప్పండి, లేదా లోకేష్ బాబు పేరు చెప్పండి అంటే వాళ్ళు చెప్పి లోపడేద్దామని. ఒకసారి చూసాం మనం కూడా, వెంకటరావు గారిని నైట్ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టారు. అలాగా ప్రతి ఒక్కరిని ఏదో ఒక ఇబ్బంది పెట్టి ఒక శాడిజం, ఒక సైకో, ఎదుటి మనిషి ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే ఆనందపడే వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక రకంగా లోపలికి పంపించాలి. ఎలా పంపిస్తావు నువ్వు? అంబేద్కర్ రాజ్యాంగం ఉందయా, అందుకే నీలాంటి వాళ్ళు పుడతారు, నీలాంటి తొక్కులెక్కలు పరిపాలిస్తారు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కేసులు పెడతారని అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని రచించి వెళ్ళారు. నిర్దోషులు ఎప్పుడు కూడా నిర్దోషిగానే ఉంటాడు. నువ్వు ఎంత చేసినా సరే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడా సరే ఆయన 5 ఏళ్ల పరిపాలనలో, అంతకుముందు 9 ఏళ్ల పరిపాలనలో ఎక్కడ అవినీతి పెట్టుకోలేకపోయావు నువ్వు. ఇవాళ కులాల గురించి మీటింగ్ పెడుతున్నాడు, 4 ఏళ్ళు దాటిపోయింది, ఇవాళ కులాల గురించి మీటింగ్ పెడుతున్నాడు. ఇన్నాళ్ళు ఏమైంది కులాల గురించి? ఇవాళ లోకేష్ బాబు పాదయాత్రలో ఏదైతే పల్లెకారులతోని, వడ్రంగులతోని, కుమ్మరులతోని, రజకులతోని, అలాగే ముస్లిమ్స్తోని, వైశ్యులతోని, బ్రాహ్మణులతోని ఇలా రకరకాలుగా కులాలతో మీటింగ్ పెట్టి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల్ని ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏమైతే చెయ్యాలో ఇవన్నీ తెలుసుకొని రేపు మేనిఫెస్టోలో పెట్టడానికి లోకేష్ బాబు పాదయాత్రలో మీటింగ్లు పెడుతుంటే దాన్ని కాపీ కొట్టి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కులాల వారుగా మీటింగ్లు పెడుతున్నాడు. ఒక్క మాట చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కొండ జపం చేసిన పులివెందుల్లో కూడా తెలిసే ప్రసక్తే లేదు. 175కి 175 స్థానాలు తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగా ఎవరైతే వచ్చారో వాళ్ళే కైవసం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండడానికి కూడా అనర్హుడు. ఎందుకంటే బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, ಪಗಡಂ ಕೋರಲ್, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో.
మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. విజయవాడ ఇంద్రకీలాద్రిలోని శృంగేరి మఠంలోని గ్యాస్ లీకు స్థానికులను భయభ్రాంతులకు గురి చేసింది. శృంగేరి మఠం వంటశాలలో అకస్మాత్తుగా గ్యాస్ లీక్ అవడంతో సిబ్బంది అప్రమత్తం అవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి హాని జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చూసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఈ ప్లేస్ కి సంబంధించి భోజనాలు, యాగశాలకి భోజనాలు పంపేందుకు కూడా ఇక్కడ గ్యాస్ బండని ఫిట్ చేయడం అయితే జరిగింది. గ్యాస్ బండ నుంచి కూడా పైప్ లైన్ లో మొత్తం గ్యాస్ లీక్ గోడంతా కూడా పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి కలుగుతుంది. అయితే తక్షణమే స్పందించినటువంటి అధికారులు వెంటనే ఏదైతే ఉందో రెగ్యులేటర్ ని బట్టి మంటల్ని అదుపు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే ఈ నేపథ్యంలో గోడ అయితే ఉంది. సెయిల్ తరహాలో వేతన సవరణ చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ అడ్మిన్ భవనాన్ని ముట్టడించారు. భారీగా ఉద్యోగ కార్మికులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. 11 ఏళ్లుగా జీతాలు పెరగక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వడమే గొప్ప అన్నట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందని ఉద్యోగులు మండిపడ్డారు. ఆందోళనకారులు భారీగా ప్లాంట్ అడ్మిషన్ భవనం వద్దకు చేరడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఉక్కు పరిశ్రమ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చేస్తామని చెప్పేటువంటిది హామీ ఇస్తేనే ఇక్కడి నుంచి కదిలి వెళ్ళేది, లేకపోతే ఎవరికి కదిలి వెళ్ళారో ఏ కార్యక్రమం చూస్తాం. అందరూ సమయం పాటించి ఈ శాంతియుత పోరాటానికి మనందరం కూడా డిపార్ట్మెంట్లు కూడా ఫోన్ చేసి ఎవరైతే మిగతా షిఫ్ట్లో ఉన్నారో వారందరినీ ఇక్కడ రమ్మని చెప్పండి, ఇక్కడే కూర్చుందాం. అటు వాళ్ళైతే మన తాలూకు ఆత్మగౌరవంతో మన తాలూకు దాన్ని ఆత్మగౌరవం శంకించే పరిస్థితుల్లో యాజమాన్యం ఉంది. కార్మిక శక్తి నిర్వీర్యం చేస్తుంది. మీరు కోలు పెరిగితే డబ్బులు ఇస్తున్నారు. హామీ ఇవ్వండి, ఈ రోజు తప్పించుకుంటారు. రేపటి నుంచి రావాలా మీరు? మీ డైరెక్టర్లు, మీ జీఎంలు అందరూ కూడా ప్లాంట్ లోకి వస్తారా? ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు చేస్తారా, లేకపోతే అక్కడే ఉండి ఇంటికి వెళ్ళిపోతారా అనేది తేల్చుకొని సరైనటువంటి సమాధానం వచ్చే వరకు కూడా మేము ఇక్కడే ఉంటాం. పోలీసు వారికి కూడా మేము సమాధానంగా శాంతియుతంగా చేస్తున్నాం. మమ్మల్ని అరెస్టులు కట్టి తాళ్లు కట్టి తీసుకెళ్లి కొడితే మేము జరిగింది అదే. ఇప్పటి వరకు ప్రైవేటీకరణ ఏ రకమైన పోరాటం కోసం ఉద్యమం జరిగిందో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లాలో కానీ అందరూ కూడా రోడ్లు ఎక్కుతారు. ఈ వేతన ఒప్పందం కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్ చెప్పండి, సరైన హామీ ఇవ్వండి. లేదంటే స్టీల్ మేనేజ్మెంట్ రేపటి నుంచి ఇక్కడికి వచ్చే అడుగు పెట్టే సమస్య లేదు. చైర్మన్లు కానీ డైరెక్టర్లు కానీ సమాధానం ఇచ్చి వెళ్ళే వరకు కూడా మేము ఇక్కడే ఉంటామని చెప్పేసి విజ్ఞప్తి చేస్తే మీరందరూ కూడా కూర్చోవాలి. వాళ్ళు వచ్చి సమాధానం చెప్పి వాళ్ళ యొక్క రిటర్న్ గా వచ్చినా పర్వాలేదు, లేదా ఈ సిఎండీలు డైరెక్టర్లు అక్కడి నుంచే మీరు వెనక్కి వెళ్ళిపోండి, గవర్నమెంట్ చెప్పుకోండి. ఇక్కడ స్టీల్ కార్మిక వర్గం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, వేతనాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు, మేము అక్కడ ఉద్యోగాలు చేయలేమని చెప్పుకోండి అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పొత్తులపై స్పందించిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. ఎవరితోనూ పొత్తులు పెట్టుకునే ఆలోచన చేయడం లేదని వెల్లడి. గోషామహల్ నియోజకవర్గ పరిధిలో బస్తీ దవాఖానాలు ప్రారంభం. సర్కార్ దవాఖానకు ప్రజలు క్యూ కడుతున్నారన్న మంత్రి తలసాని. పాల్గొండ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
తిరుపతిలో గంగమ్మ భక్తి చైతన్య యాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఎంపీ గురుమూర్తి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.